విద్యార్థులు, మనం ఈ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఏమనుకున్నాం, మనం ఎయిదర్ స్టెమెన్ ఆర్ కార్పల్ అనుకున్నాం కదా. ఈ స్టెమెన్ ఫ్లవర్స్ ఏదైతే ఫ్లవర్స్లో ఏదైనా స్టెమెన్ కానీ ఆర్ కార్పల్ కానీ ఏదో ఒకటి ఉంటే వాటిని ఏమంటామంటే మనం యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటాం అన్నమాట. ఉదాహరణకి బాటిల్ గార్డ్, పపాయ, ఇవి మాట. అర్థమైందా విద్యార్థులు? అలా కాకుండా బోత్ స్టెమెన్ అండ్ కార్పులు ఉన్న వాటిని రెండు ఉంటాయన్నమాట. ఒకే దాంట్లో ఉన్న వాటిని బైసెక్షువల్. దతూర మనం చూస్తాం, మనం ఎప్పుడు తెల్లగా మంచి పెద్ద ఫ్లవరు ఆర్ ఇవి ఉంటాయన్నమాట. ఈ స్టెమెన్స్ అంటే ఏంటంటే మేల్ పోర్షన్స్ కాల్ ఎండ్రోషియం అంటారన్నమాట. ఇవి మేల్కి సంబంధించిన మాట. స్పెర్మ్ ఎలాగో ఎండ్రోషియం అలా మాట. ఫ్లవర్లో ప్రొడ్యూస్ ఏమిటి, మేల్ సెక్స్ సెల్స్ని, పోలెన్ గ్రెయిన్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ పోలెన్ గ్రెయిన్స్ని ఎండ్రోషియం అంటారన్నమాట. వాటినే మేల్ సెక్స్ సెల్స్ అంటారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక ఫిమేల్ సెక్షువల్ సెల్ని ఏమంటామంటే కార్పల్స్ ఫీమేల్ పోర్షన్లో ఉండేటువంటి ఇది సెక్స్ కణాలు మనం ఉంటాయన్నమాట. వీటిని గైనోషియం అంటారన్నమాట. ఓకే, ఎండ్రోషియం అని మేల్లో, గైనోషియం అనేటువంటిది ఫిమేల్లో ఉంటుంది. ప్రొడ్యూస్ ఫిమేల్ సెక్స్ సెల్స్ ఉంటాయన్నమాట. ఇన్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ఓవరీస్ అలాగే మనం హ్యూమన్ బీయింగ్లో ఓవరీస్ ఎలా ఉంటాయి, ఆ ఇన్సైడ్ ఓవరీస్లో ఓవ్యూల్స్ ఉంటాయి. ఓవ్యూల్స్లో ఈ ఫిమేల్ సెక్స్ కణాలు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఇది మాట. ఇప్పుడు మనం కార్పల్స్ హ్యావ్ 3 మెయిన్ పార్ట్స్. ఇప్పుడు కార్పల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఫిమేల్ పార్ట్ అన్నమాట. ఫిమేల్ సెక్షువల్ పార్ట్ని ఫ్లవర్ని ఏమంటామంటే కార్పల్స్ అంటాం. 1 to receive pollen grain, దాన్ని ఏమంటే స్టిగ్మా అంటాం అన్నమాట. ఇలా గొట్టంలో ఉంటుంది. 1 of the passes for the compatible male sex cells అని రావడానికి మాట. కాల్ ది స్టైల్, పైన స్టిగ్మాకి ఆనుకుని ఉండేదంటే సన్నటి గొట్టంలా ఉండేదాన్ని స్టైల్ అంటాం అన్నమాట. అండ్ ది అదర్ పార్ట్ వేర్ ఫ్యూజన్, మేలు ఫిమేలు 2 సెక్స్ కణాలు కలిసే చోట, జైగోట్ ఏర్పడిన చోట దాన్ని ఏమంటామంటే ఓవరీ అంటాము. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు? చూడండి విద్యార్థులు, ఈ ఫిమేల్ ప్రోడక్ట్ మల్టీ సెక్షువల్ ఫ్లవర్లో కార్పల్ పక్క నుంచి 2 ట్యూబ్స్లో వచ్చాయి. వాటిని ఏమంటారంటే మనం స్టెమెన్ అంటాం అన్నమాట. మేల్ ప్రోడక్ట్ సిస్టమ్ అన్నమాట ఇది. ఈ స్టెమెన్ పై భాగాన్ని యాంత్ర అంటాం. చూడండి, పైన సర్కిల్లో చూపించాం యాంత్రలో ఉండేటువంటివి పోలిన్ గ్రెయిన్స్ అన్నమాట. ఓకే, ఈ ట్యూబ్ని, ఈ పైనుంచి కింద వరకు వచ్చిన ట్యూబ్ని ఏమంటామంటే మనం దాన్ని పోలిన్ ట్యూబ్ని ఫిలమెంట్ అంటాం అన్నమాట. పోలిన్ ట్యూబ్ కాదు, ఇది ఫిలమెంట్ అంటాం అన్నమాట. ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కలిపి స్టామినా, ఓకే, స్టామిన్ అంటాం అన్నమాట. ఇది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అన్నమాట. విద్యార్థులు చూడండి, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ పైన ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ని కార్పల్ అంటాం కదా. పైన అంటే మొత్తం దీన్ని అందరినీ కలిపి ఈ పై నుంచి కింద వరకు ఉన్న పార్ట్ని అందరినీ పిస్టల్ అంటాం అన్నమాట. చూడండి చూపించాం. ఈ పై భాగాన్ని స్టిగ్మా అంటాం అన్నమాట. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో పై దాన్ని స్టిగ్మా అంటాం అన్నమాట. దానికి ఉండేటువంటి దానికి కింద ఓవ్యూల్ని వాటిని కలిపేదాన్ని స్టైల్ అంటాం అన్నమాట. దాన్ని ఆ పైప్ని స్టైల్ అంటాం అన్నమాట. ఈ స్టిగ్మాలోనే ఈ పోలెన్ గ్రెయిన్స్ పడతాయి అన్నమాట. ఓకే, ఏది ఫెర్టిలైజేషన్ టైంలో. లోపల ఎల్లో పార్ట్ని చూసాం, దాన్ని ఓవరీ అంటారు అన్నమాట. అదే యాక్చువల్గా ఫెర్టిలైజ్ అయ్యే పార్ట్ అన్నమాట.
ఆ లోపల ఉంటేవే గెమిటోఫైట్ సెల్స్ ఉన్నాం చూడండి, ఎల్లోగా ఉన్నాయి కలరు. ఓకే, అంటే ఈ రెడ్గా ఉంటుంది లోపల రెడ్, ఎల్లో లోపల రెడ్గా ఉంటుంది, దాన్ని ఓవ్యూల్ అంటాం. ఓవ్యూల్లోనే గెమిటోఫైట్ సెల్స్ ఉంటాయి అన్నమాట. వాటితోటే ఫెర్టిలైజ్ జరుగుతుంది అన్నమాట. ఎలాగా ఎల్లో పోలిన్ ట్యూబ్ చూపించాము చూడండి, ఎల్లో పోలిన్ ట్యూబ్ ద్వారా ఆ పోలిన్ గ్రెయిన్స్ లోపల వచ్చి ఫెర్టిలైజ్ అవుతాయి. ఎలా ఫెర్టిలైజ్ అవుతాయి అన్నది నెక్స్ట్ వీడియో చూపించాము, అది జాగ్రత్తగా చూడండి. చూడండి విద్యార్థులు, ఈ వీడియోని చక్కగా మీరు వీడియోని పరిశీలించండి ఒక్కసారి. ఎలా ఉంది? సీతాకోక చిలుకలు ఎప్పుడూ ఒక ఫ్లవర్ దగ్గర ఎగురుతూ ఉంటాయి, ఎందుకంటే నెక్టర్ని ఇవి పీల్చుకోవడానికి అన్నమాట. ఈ నెక్టర్ని పీల్చుకునే సమయంలో ఆ పోలిన్ గ్రెయిన్స్ని టచ్ చేసి దాన్ని కూడా తీసుకుపోయి స్టిగ్మా అనేటువంటి ఒక పార్ట్ మీద అవి వాళ్తాయి అన్నమాట. ఈ స్టిగ్మా అనే పార్ట్ మీద వాలినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే టచ్ మాట, ఇక్కడ ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. కెమికల్ రియాక్షన్ జరిగి అదేమవుతుందంటే పోలిన్ గ్రెయిన్స్ ఉన్నాయి అంటే స్పెర్మటోజోవా అన్నమాట. స్పెర్మ్ వచ్చింది అనేటువంటిది ఒక దానికి ఒక వర్తమానం పంపిస్తుందన్నమాట. దేనికి? ఓవరీకి పంపిస్తుంది. ఓవ్యూల్ ఉంటుంది అక్కడ. సో ఈ ఓవరీ ఏం చేస్తుందంటే పోలిన్ ట్యూబ్ని పంపిస్తుంది. ఎందుకు? ఆ పోలిన్ గ్రెయిన్స్ ఎక్కడికి రావాలి? ఓవంతో వచ్చి కలిసి అప్పుడు ఫెర్టిలైజ్ అవుతుందన్నమాట. అవునా? అది ఇలా కెమికల్ సిగ్నల్స్ ద్వారా పోలిన్ గ్రెయిన్స్ కెమికల్ సిగ్నల్స్ తీసుకోవడం ద్వారా ఓవరీ చక్కగా పోలిన్ ట్యూబ్ని క్రియేట్ చేసి పోలిన్ ట్యూబ్ ద్వారా చక్కగా పోలిన్ గ్రెయిన్స్ అంటే స్పెర్మటోజోవా మాట, స్పెర్మ్ లైక్ మాట. ఓకే, హ్యూమన్ బీయింగ్లో స్పెర్మ్ లైక్ అది వచ్చి చక్కగా ఇక్కడ ఎగ్ ఏమిటిది? ఓవ్యూల్లో ఉంటుంది ఓవంతో కలిసి ఫెర్టైల్ అయ్యి అదేమవుతుంది? ఫెర్టిలైజేషన్ అవుతుంది అన్నమాట. విద్యార్థులు, ఇంకా జిఎస్ఆర్ పవర్ బయాలజీలో మరి ఒక న్యూట్రిషన్ 4ని చూద్దాం. దిస్ క్వశ్చన్ ఫాలోస్ లైక్ దిస్. యాంట్స్ లివ్ ఇన్ ది హాలో థార్న్స్ ఆఫ్ ద అకాషియా ట్రీ. చూడండి డయాగ్రామ్లో ఉంది. అండ్ హెల్ప్ టు ప్రొటెక్ట్ ది ట్రీ ఫ్రమ్ హెర్బివోరస్ బై అటాకింగ్ ఎనీ దట్ ట్రై టు ఈట్ ద లీవ్స్ ఆర్ బార్క్. In turn, the acacia tree provides food for the ants in the form of nectar secreted from the tips of its leaves. So, what is this biological relation and what for? Okay, that is first question. Can you give another example? Okay, వీటిని బాగా ఆలోచించి మళ్ళీ నాకు సమాధానం రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు వీటికి సమాధానాలు మేమిస్తాము.